హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక చక్కటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు ప్రజల యొక్క ఐడియాస్ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఎలా అంటే ఇన్సూరెన్స్ పాలసీలు చేయడానికి మేము వ్యక్తులను కలిసి క్వశ్చన్స్ మమ్మల్ని చాలా ఆలోచింపజేస్తున్నాయి. సమాజంలో ఇవి అందరికీ ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎలా అంటే ఇదివరకు ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉండేదంటే ఒక కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాద కారణంగా కానీ అనారోగ్య కారణంగా కానీ మరణిస్తే ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేదానికి ఇన్సూరెన్స్ పాలసీలు బాగా ఉపయోగపడేవి. అలాగని చెప్పినా చాలామంది చేసేవారు కాదనుకోండి. కానీ ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారో వారి కుటుంబంలో వారు చేసిన పాలసీలను బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేవి మెరుగుపడుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు ఇన్సూరెన్స్ పాలసీ చేయండి అని అడిగినప్పుడు కస్టమర్స్ నుంచి సరికొత్త ప్రశ్నలు వస్తున్నాయి. సార్, ఇన్సూరెన్స్ అనేది సెకండరీ చూద్దాం సార్, నాకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవితకాలం అనేది పెరుగుతుంది కదా, మనిషి బ్రతికే టైం పెరిగింది కదా, చనిపోతే ఓకే, సెక్యూర్ ఓకే, బ్రతికి ఉంటే లైఫ్ అనేది ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటే మాకు ఉపయోగపడేలా ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. నిజమే, యాక్చువల్గా ఇప్పటి పరిస్థితుల్లో ఒక సర్వే రిపోర్ట్ మీ ముందుంచుతాను. ఒక సర్వేలో 65 సంవత్సరాలు దాటిన వారు 1% మాత్రమే ధనవంతులుగా బతుకుతున్నారంటండి. ఈ ప్రపంచంలో 65 సంవత్సరాల వయసున్న వ్యక్తులు 1% మాత్రమే ధనవంతులుగా బతుకుతున్నారు. ధనవంతులుగా బతకడం అంటే ఏంటంటే వారి విలాసాలకి వారి జీవన విధానము చాలా కాస్ట్లీగా, చాలా ఎక్సలెంట్గా, అలా అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉన్నదాన్ని విలాసవంతంగా బతుకుతున్నారు. వాళ్ళు ఈ ప్రపంచంలో 1% మాత్రమే ఉన్నారంట. 4% పీపుల్స్ వారి అవసరాలకు తగిన విధంగా, అంటే ఫుడ్కి, బెడ్కి, ఉండడానికి, ఏమైనా పెట్టుబడులకి, అంటే వాళ్ళు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా వారు 4% మాత్రమే సరిపడా డబ్బులతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. 23% పీపుల్స్ ఇంకా పని చేస్తూనే ఉన్నారంట. అంటే వాళ్ళకి 65 ఏళ్ల వయసులో కూడా పరిస్థితి వాళ్ళకి ఇంకా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు 60 సంవత్సరాల వయసులో కూడా పనిచేస్తూ ఉన్నారంట. చాలామందిని మనం చూస్తూనే ఉంటాం. ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డుల కింద, తోపుడు బళ్ళు, లేకపోతే ఇడ్లీ షాపులు, ఇలాగ చాలా ఒకటని కాదు, 65 పెద్ద వయసున్న వాళ్ళు కూడా మనకు పనిచేస్తుంటే ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం. కానీ వాళ్ళు సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ వయసులో ఉండగా చేసుకోలేదు కాబట్టి 65 ఏళ్ల వయసులో కూడా ఈరోజు పని చేస్తూ ఉండవలసిన అవసరం వచ్చింది. అలాంటి వారు 23% ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారంట. 9% పీపుల్స్ చనిపోయారంట. ఒక హెల్త్ కారణాల వల్ల అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, 9% పీపుల్స్ చనిపోయారంట. ఇంకా 63% పీపుల్ పిల్లల చేతుల కింద, వాళ్ళ మీద ఆధారపడి దాతలు అంటే అనాథ వృద్ధాశ్రమాల్లో ఉంటూ ఎవరైనా పుట్టినరోజు ఫంక్షన్లు లేకపోతే ఎవరైనా పెళ్లిరోజు ఫంక్షన్లు చేసుకున్నప్పుడు వారు పెట్టే ఆ సెలబ్రేషన్స్లో పెట్టే వాళ్ళ ఒక ఆశ్రమాలకు ఇచ్చే ఫుడ్ మీద ఆధారపడుతూ ఇలా చాలా దయనీయమైన జీవితం 63% పీపుల్స్ గడుపుతున్నారంట. ఇది రియల్ సర్వే, మన చుట్టుపక్కల సర్వే, మనం చేసిన ఒక ఎక్స్పర్ట్ సర్వే చేసిన రిపోర్ట్ మీకు ముందు ఉంచాను. కానీ మనమే ఎక్స్పర్ట్ అనుకుని
మీ చుట్టుపక్కల ఉన్న ఒక 10, 15, 20 ఇళ్లలో గమనించండి. ఈ సర్వే మనకే ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది. మరి మన వృద్ధాప్యం మనం ఎలా డిజైన్ చేసుకున్నాం? చాలామంది ఇప్పుడు మమ్మల్ని అడిగే విధానం కూడా ఇదే ఉంది. సార్, నేను ఎక్కువ కాలం బ్రతికితే నా లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉండాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. ఎలా ఉండాలో చెప్పే వీడియోని నేను తర్వాత చేస్తాను. ఎక్కడ ఉండాలి, 1%, 4%, 23%, 63%, ఎందులో ఉండాలి అనుకుంటున్నారో మీరు ఆలోచించుకోండి. మీరు ఉండే పొజిషన్ని నాకు చెబితే నేను కాల్ చేసి 63%లో ఉంటే కాల్ చేయక్కలేదు సార్. 63%లో ఉంటే కాల్ చేయక్కల. సార్, నేను 4%లో ఉందాము, 1%లో ఉందాము అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి. మీకు వృద్ధాప్యపు జీవితాన్ని ఎవరి మీద ఆధారపడకుండా తలెత్తుకు జీవించేలా ఒక చక్కటి 100% గ్యారంటీ గల చక్కటి ప్లాన్స్ నేను ఇవ్వగలను. ఇంకొక విషయం, మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానవసరం లేదు, కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వస్తున్న విధంగా ప్రభుత్వ గ్యారంటీ గల పెన్షన్ని మీకు అందించేలా నేను చక్కటి పథకాన్ని మీకు సవివరంగా వివరించగలను. ఒక కాల్ చేయండి, అడగండి. మీ బడ్జెట్లో చక్కటి పెన్షన్ని తీసుకొని 1%, 4%లో మీ యొక్క లైఫ్ స్టైల్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.